వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు మన గోకవరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము. గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్కి, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్స్కి, పద్మశ్రీ గారికి మరియు రామలక్ష్మి గారికి అందరికీ నా కృతజ్ఞత అభినందనలు. అదేవిధంగా మన మండల నాయకులందరికీ కూడా నా నమస్కారం. నెక్స్ట్ ఏంటంటే, ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆయన ఇండోర్లో స్టార్ట్ చేశారు. అదే ప్రోగ్రాంని మన స్టేట్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో అనకాపల్లి దగ్గర స్టార్ట్ చేశారు. ఇది స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ అనే ప్రోగ్రాము. దీని ద్వారా మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, అదే విధంగా వాళ్ళ ఆరోగ్య సేవలను ఇంకా మెరుగుపరిచి వాళ్ళ కుటుంబం, అదేవిధంగా మన ఇండియా వైజ్ కూడా వాళ్ళ కుటుంబాన్ని మహిళలు ఎవరైతే అభివృద్ధి పదంలో నడిపిస్తారో మన ఇండియాని కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి సహాయపడతారని ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఈరోజు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అని ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాంకి మనం అందరం ఇక్కడ కూడి ఉన్నాము. ఈ ప్రోగ్రాంకి వచ్చేసినటువంటి జ్యోతుల నెహ్రూ గారి కుమారుడు నవీన్ గారికి, లక్ష్మీదేవి గారికి మా హృదయపూర్వక వందనములు. మరి మండల అధికారులు, మరి ఈ గ్రామం యొక్క అధికారులు, హెచ్డిఎస్ కమిటీ మెంబర్స్, మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి పుట్టినరోజు, అలాగే అక్టోబర్ 2 మనకందరికీ తెలుసు గాంధీ జయంతి దినము. ఈ 2 డేట్స్ పెట్టుకుని ఈ 17th నుంచి 2 అక్టోబర్ వరకు ఈ ప్రోగ్రాం చేయాలని ప్రధానమంత్రి గారి యొక్క ఉద్దేశము. ఇందులో ముఖ్యంగా మహిళలకి, తర్వాత చిన్నపిల్లలకి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ ప్రోగ్రాంలో మెయిన్గా ఏంటంటే, అందరినీ ఎప్పుడూ జరిగే ప్రోగ్రాం అయినా దీన్ని శక్తివంతం చేయాలి. ఎందుకంటే స్త్రీ యొక్క శక్తి కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడుతుంది. కాబట్టి శక్తివంతమైన కుటుంబంగా తయారు చేయాలనేది ప్రధానమంత్రి గారి, మన ముఖ్యమంత్రి గారి కానీ, తర్వాత మన హెల్త్ మినిస్టర్ గారి యొక్క అభిప్రాయము. ఇందులో భాగంగా మనం ఏంటంటే చాలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎన్సీడీ అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అందులో హైపర్ టెన్షన్ అని, డయాబెటీస్ అని, హార్ట్ అటాక్స్ అని, అలాంటివి ముందుగా కొన్ని టెస్టులు చేసి కనుక్కోవడానికి. తర్వాత క్యాన్సర్ నియంత్రణ. క్యాన్సర్ని కనుక్కోవాలంటే క్యాన్సర్ మనకి తెలిసేసరికి చాలామందికి లాస్ట్ స్టేజ్లో తెలుస్తుంది. ఎర్లీగా క్యాన్సర్ తెలుసుకోవడానికి, అది కూడా ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, తర్వాత నోటి క్యాన్సర్. ఇప్పుడు అంచనా ప్రకారం ఏంటంటే, ఇప్పుడున్న క్యాన్సర్ కంటే కూడా 2035 సంవత్సరం వచ్చేసరికి క్యాన్సర్ 3 పెరుగుతుంది. దానికి కారణం మనం ఉపయోగించే వంటకు ఉపయోగించే పాత్రల దగ్గర నుంచి, మనం తినే ఆహార పదార్థాలు కానీ, లేకపోతే మన యొక్క ఆహారపు అలవాట్లు కానీ ముందు రోజులతో పోలిస్తే చాలా మారిపోయి ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి కొంతమంది స్త్రీలకి మేము సర్వీసెస్ అందించాము. ఇందులోనే భాగంగా అబా కార్డ్స్ అనేవి ఇచ్చామండి. ఇందులో అబా కార్డ్స్లో మాకు ఏంటంటే ఒక నెంబర్ ఒకటి ఇస్తాము. ఆ నెంబర్లో ఏంటంటే ఆ నెంబర్ ఆ పేషెంట్స్ ఎక్కడికి తీసుకెళ్ళినా సరే అందులో ఉన్న నెంబర్ ఒకసారి ఎంటర్ చేస్తే కనుక వారు ఏ హాస్పిటల్కి వెళ్ళారు, వాళ్ళకి ఏమి టెస్ట్ చేశారు, వాళ్ళకి ఏమి మెడిసిన్స్ ఇచ్చామనేది మొత్తం వస్తుందండి. ఈ హాస్పిటల్కి వెళ్ళినా ఆ నెంబర్ ఉంటే కనుక అందులో మొత్తం అన్ని సెక్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఈరోజు అవి కూడా అబా కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ కారణంగా థ్యాంక్స్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.